వినాయక చవితి సకల అమంగళాలను పోగొట్టి మంగళప్రదమైనటువంటి జీవితానికి ఆరంభ చవితి ఏదైనా ఉన్నది అంటే అది భాద్రపద చవితి. అందుకే మనిషికి ప్రథమంగా అనేటువంటి మాటను మనం ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే విఘ్నాలు పోతే సమస్త సుఖాలు కూడా మనకు అనుసరిస్తాయి. ఈనాటి కాలంలో విఘ్నాలను తప్ప మనము వేరే వాటిని మనం వింటం లేదు, చూడటం లేదు. కొన్ని విజయాలను కూడా చూస్తున్నాం విఘ్నాలతో పాటు. కాకపోతే అది పుష్టికరమైనటువంటి విజయంగా ఈరోజు మనకు అగుపడట్లేదు. దీనికి కారణం ఏమిటి అనేటువంటి విషయాలు కలియుగం ఒక కారణం, మానవ జీవిత ప్రవృత్తి ఒక కారణం, భక్తిపరమైనటువంటి శ్రద్ధలో చూపించేటువంటి లోపాలు ఒక కారణంగా అన్నీ ఉన్నప్పటికీ కూడా వీటిని కూడా సరిచేసేటువంటి బుద్ధి కావాలి అంటే ఆ విఘ్న వినాయకుడి యొక్క పాద నమస్తే, విఘ్న వినాయక పాద నమస్తే, ఆయన పాదాలను మనం పట్టి శరణు వేడవలసిందే. అందులో సకల విఘ్నాలను తొలగించేటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి వ్రతాన్ని మనం భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మనం ఆరంభించుకొని చేసుకుంటాం నవరాత్రాలు పర్యంతం. శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.